ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పరిశుద్ధ గ్రంథమును మీరు పరిశీలించినట్లయితే లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వాక్యమును చూస్తూ ఉన్నప్పుడు, నశించుపోవు దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని వ్రాయబడ్డది. అంటే అర్థమేంటి? నశించిపోతున్న, పాడైపోతున్న, శాపములో మునిగిపోతున్న మానవ జాతిని రక్షించుటకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నిశ్చయముగా ఈ మాటను పురస్కరించుకొని అనేకులు ప్రభుల వారిని విశ్వసిస్తున్నప్పటికీ కొందరిలో కలిగిన బలమైన సందేహం ఏంటో తెలుసా? ఆయన నశించిపోవు దాన్ని వెదికి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి 2000 సంవత్సరాలే కదా, అప్పుడు 2000 సంవత్సరాలకు ముందు రక్షకుడు లేడా అన్నటువంటి సందేహాన్ని కలిగిన వారుగా కనబడుతున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలకు ముందు ఉన్నవాడు ఈయనే. కారణం ఏంటంటే దేవుడు అనబడినవాడు బ్రహ్మ శబ్దం. అంటే శబ్దము ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఆది యందు వాక్య రూపమై ఉన్నటువంటి దేవుడు మానవ జాతిని రక్షించుటకై గత 2000 సంవత్సరాల క్రితము శరీరము దాల్చి లోకానికి రావడం అయింది. అయితే ఆయన దేవుడైనప్పుడు, రక్షించాలనుకున్నప్పుడు ఎక్కడి నుండైనా ఎలాగైనా రక్షించవచ్చు కదా అన్న ఆలోచన మనకు కలగవచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు ఒక బాటసారి అడవిలో పోతూ ఉండగా ఒక నేల బావిలో పడిపోతున్నాడు. వారిని రక్షించుటకే అడవిరాజు సింహం వచ్చి తన చేతిని అందిస్తున్నాడు. కానీ వాడు సింహమును చూడగానే భయపడ్డాడు. గ్రామ సింహమైనటువంటి కుక్క వస్తుంది, కుక్క తోకనందించగానే దాన్ని చూచి భయపడుతున్నాడు. ఆ తర్వాత మూడవదిగా మన వంటి మనుషుడొకడు, నరుడొకడు వచ్చి చేతిని అందించగానే చేతిని పట్టుకొని పైకి వస్తున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఆ మానవుడు సింహం వచ్చినను, గ్రామ సింహం వచ్చినను భయపడ్డాడు. తన పోలికలో నరుడు వచ్చినప్పుడు చేతిని అందించాడు. అందుకోసమే ఈ మానవ జాతిని రక్షించటానికి దేవుడు దేవుడుగానే ఉండక ఆ దేవుడు నరరూపమెత్తి భూలోకానికి వచ్చాడు. ఈ కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను నరుడు అర్థము చేసుకోకపోవుట చేత, దేవుని యొక్క సంకల్పములను, ఆయన బోధనను మానవుడు అర్థం చేసుకోకపోవుట చేత దేవుడే నర అవతారమెత్తి భూలోకానికి వచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. అందుకని నశించిపోవు దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయనే లోక రక్షకుడని, ఆది యందు వాక్యమై ఉండి ఈరోజు నా నిమిత్తం దిగి వచ్చాడని ఎవరెవరు నమ్ముతున్నారో, నమ్మి ఆయనను అంగీకరించిన వారికి రక్షణ భాగ్యం కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు నీ నిమిత్తము, నా నిమిత్తమే సిలువలో బలియాగం అయ్యాడని మీరు విశ్వసించినప్పుడు మీ విశ్వాసమును బట్టి రక్షణను సొంతం చేసుకుంటారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.